హలో హాయ్ అండి, నమస్కారం. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్. పత్తిత్తనాలు ఈ ఖరీఫ్ 2024లో బాగా కొరత ఉండటం వల్ల రైతుల్లో ఈ విషయాలు తెలియకపోవచ్చు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో ఒక 60% డీలర్లకు మాత్రం అర్థమైందండి. ఈ సంవత్సరం వేరే ఏ కంపెనీ అయినా పత్తిత్తనాలు కొంచెం షార్టేజ్ ఉంటుందని ఇప్పటికే రకరకాలుగా మార్కెట్లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు ఏ ఇత్తనాలు కొనుక్కోవాలి, డీలర్లు కూడా ఏ ఇత్తనాలు కంపెనీల నుంచి తెప్పించుకోవాలి, ఈ అనే ఆలోచనతో ఉన్నప్పుడు నేను మొన్న లాస్ట్ వీక్లో వీడియో పెట్టేప్పుడు పత్తి విత్తనాలు కొరత ఉండబోతుందని చెప్పాను. అలాగే ఇప్పుడు ఈ కొరత ఉన్నప్పుడు ఏ ఇత్తనాలు మనకు అందుబాటులో ఉంటాయి, ఏ ఇత్తనాలు మన రైతులకు ఉపయోగపడతాయి అనేది డీలర్లు కూడా గమనించాల్సిన విషయం ఇది. అందుకోసం మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి గోల్డ్ కార్ట్ ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో కూడా కొన్ని ప్రాంతాల్లో గోల్డ్ కార్ట్ ఇవ్వడం జరుగుతుంది సప్లై. అలాగే రైతులు కూడా గోల్డ్ కార్ట్ పండించి దాని యొక్క పూర్తి పంట దిగుబడులు, దాని పత్తి కూలీలు తీయటం ఇవన్నీ గమనించారు కాబట్టి గోల్డ్ కార్ట్ని బాగా ఇష్టపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి, భద్రాద్రి జిల్లా నుంచి. అలాగే ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి రెండో పంటగా మొక్కజొన్న వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎర్లీ హైబ్రిడ్ కావాలి. గోల్డ్ కార్ట్ కొంచెం లాంగ్ డ్యూరేషన్ కాబట్టి గోల్డ్ కార్ట్ ఇక్కడ అంతగా మార్కెట్లో అంత ప్రభావం చూపించలేదు. వింజా మాత్రం మన ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింజా సప్లై ఇచ్చాం లాస్ట్ ఇయర్ నుంచి. ఒక గత 2 సీజన్ల నుంచి, లాస్ట్ ఇయర్ కాదు 2 సీజన్ల నుంచి కూడా ఖమ్మం ఏరియాలో రెండో పంట వేసే ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో కూడా వింజా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, మంచి రిజల్ట్ వచ్చింది. ఇటువంటి కొరత అని చెప్పుతున్న పరిస్థితుల్లో కూడా మనం డీలర్ల దగ్గర నుంచి అక్కడక్కడ కొంచెం అడ్వాన్స్ కలెక్ట్ చేసాం అన్ని ఏరియాల నుంచి. కాబట్టి ఏషియన్ నుంచి గోల్డ్ కార్టు అనే రకం, అందులో ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింజా అనే రకం, ఈ 2 రకాలు కూడా మనం కొంచెం అంటే మార్కెట్కి సరిపడంత లేకపోయినా కొన్ని ఏరియాలలో కొంతమంది డీలర్లు పర్టికులర్గా వింజా రైతుల నుంచి పెర్ఫార్మెన్స్ తెలుసుకున్న డీలర్లు మాత్రం మనకి అడ్వాన్స్ ఇచ్చారండి. ఆ అడ్వాన్స్ ఇచ్చిన ప్రకారం మనం దాంట్లో అలాట్మెంట్ ఇస్తుంది కంపెనీ. అలాట్మెంట్ ప్రకారం సప్లై ఇవ్వబోతున్నాం. ఎక్కడ కొనాలనేది మనకి ప్రతి డీలర్ షాప్లో అందుబాటులో ఉంచేటట్టు చేస్తాం. వచ్చిన సరుకుని కొంతైనా తక్కువ వచ్చినప్పటికీ కనీసం మినిమం ఒక 2 బస్తాలు అంటే 30 ప్యాకెట్లు 50 ప్యాకెట్లు అట్లా సప్లై అన్ని డీలర్లలో అన్ని షాపులలో మీకు అందుబాటులో ఉంచగలుగుతాం. దయచేసి ఈ ఇత్తనాలు కొడుతున్నప్పుడు వేరే నకిలీ ఇత్తనాలు, లేకపోతే ఏదో మన చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఇది అలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పి నకిలీ ఇత్తనాలను నమ్మి మీరు కొని రైతుల్ని కూడా నష్టపోయేటట్టు చేయొద్దండి. డీలర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. గోల్డ్ కార్ట్ ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి ఒక వెరైటీ ఇస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి. వింజా అనేది 2 సీజన్ల నుంచే మనం ఖమ్మం జిల్లా వరకు ఇస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు డీలర్ మహాశయులు దయచేసి, మీరు బుకింగ్ ఇచ్చారు కొంతమంది, ఇంకా కొంతమంది ఇవ్వలేకదు, కానీ ఆ రోజు అప్పటికైనా క్యాష్ పెట్టి కొనుక్కుంటే కూడా ఈ 2 రకాలు మీకు అందుబాటులో ఉంచగలుగుతాం. కాకపోతే దయచేసి ఏంటంటే రైతులు ఎవరో ఏంటో ఏ కంపెనీలో తెలియకపోవచ్చు కొంతమందికి. వింజా వేసిన రైతు మాత్రం కంపల్సరీ ఏ మార్కెట్లో వింజా దొరుకుద్దా అని తిరిగి మరీ కొనుక్కోగలుగుతాడు. గోల్డ్ కార్ట్ కూడా అంతే, అది ఎక్కడ దొరుకుతుందో రైతుకు తెలుసు కాబట్టి ఆ డీలర్ షాపులకు పర్టికులర్గా వెళ్తాడు. కాబట్టి షార్టేజ్ ఉన్నప్పుడు డీలర్ మహాశయులు కూడా చేయాల్సింది ఏంటంటే, మనకి అనుకూలమైన ఏరియాలలో గోల్డ్ కార్ట్ వస్తుంది. గోల్డ్ కార్ట్ ఏరియాలో గోల్డ్ కార్ట్ లావుకాయ అడిగే వాళ్ళు లావుకాయ ఇవ్వచ్చు. మీడియం బౌల్ అయినా కూడా వింజా ఎర్లీ హైబ్రిడ్ కాబట్టి వింజా అడిగే ప్రాంతాల్లో వింజా సప్లై ఇవ్వాల్సిన మనవి చేస్తున్నాను. ఇంతే అండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు గోల్డెన్ అగ్రిటెక్, మీ వీరయ్య చౌదరి.